शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं संज्ञादीपनमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय
చెప్పాలని శుభాకాంక్షలు. యోగా అనేది అనివార్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అనివార్యం ఉంటుంది. అనివార్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చిన్న పిల్లలు ఈ చిన్న చిన్న వయసులో మీరు చేయడం ఒక పెద్ద భవిష్యత్ వరం అనుకోవాలి. ఎవరిబడి ప్రతి ఒక్కరు కూడా యోగాను ఏదైతే మనం సాధన చేస్తున్నామో మన జీవితాన్ని వ్యక్తం చేస్తున్నామో అది ఒక భగవంతుని ఒక అనుగ్రహంతోనే మనం చేస్తున్నాం, భావన చేస్తున్నాం. ఇంకా చేస్తే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఉన్నారు. అయితే మనం కాంపిటీషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే 40 years back అంటే 1985లో డిస్ట్రిక్ట్ ఫామ్ చేసి అక్కడ 86 నుంచి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ఆంధ్ర నుంచి 6 years బ్యాక్ వరకు అది వితౌట్ రికగ్నిషన్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ చేయాలని ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేసి అది కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అథారిటీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు రికగ్నైజ్ చేసి దీనికి ఒక సపరేట్ లాజ్ వస్తుంది. అండ్ రీసెంట్లీ ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యో వాళ్ళు కూడా ఆల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ వచ్చింది. నియర్లీ ఇక్కడ మనం చాలామంది నిజంగా చాలామంది ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, అపాయింట్ ఏమన్నా ఒక దాదాపు 15 మంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తుంది కోర్సెస్, బేసిక్ కోర్స్ అడ్వాన్సెస్. మొన్న మేము వెళ్ళినప్పుడు మాకు ఎందరైతే కోర్స్ చేస్తున్నారో అందరికీ జాబ్స్ వచ్చింది. కాబట్టి మనము యోగా బాగా జీవితాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఎందుకంటే జీవితాన్ని ఉపాధి కూడా ఇప్పుడు మన అసోసియేషన్ చాలా రోజుల తర్వాత ఏంటంటే అందరికీ వ్యాధులు సంగీత బాలశేఖర్ గారు, తర్వాత గోమగారు వీరందరూ కూడా మంచి స్థాయిలో వెళ్ళేవాళ్ళు. తర్వాత ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక విధమైన రికగ్నేషన్ ఏర్పడుతుంది, ఆనడం ఏర్పడుతుంది. మరి యోగా చేయలేదు కదా, రామ్దేవ్ బాబు ఉన్నాడా లేడా? అవునా? ఎంత పేద కుటుంబంలోకి ఎత్తి ఇలా ప్రపంచంలో ఒక వెలుగు వెళ్ళడం. ఒకసారి ఆయన కూడా చెప్పట్టు కొట్టుకున్నాం. ప్రతి మనకు జ్ఞానం ఎవరన్నా అందించారో వాళ్ళకు ఎప్పుడు కృతజ్ఞత తెలపాలి, వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. జ్ఞానం ఇచ్చిన వాళ్ళు. యోగం అంటేనే ఇటు మనసు, ఇటు శరీరం, ఇటు ప్రాణం, 3 కదా. మరి 3 రకాలు మనము ఇంత సాధన చేస్తున్నప్పుడు మరి నిశ్శబ్దం ఉండకపోతే యోగా అన్నారు కదా, ఇది తెలుసుకోవాలి. మనం ఎక్కడ వెళ్ళిన నిశ్శబ్దం. యోగా వాళ్ళంటే అదే అవసరం ఉంటేనే మాట్లాడతాడు బాబు, లేకుంటే మాట్లాడరు. అవసరం ఉంటేనే కలిసి గవర్నమెంట్ రికగ్నైజేషన్ తర్వాత ఈ స్కూల్లో మీరు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీలో కానీ ఇంజనీర్స్ కానీ డాక్టరేట్ కాలేజీలో కానీ సీట్ అవ్వాలంటే ఇటువంటి మెరిట్ సర్టిఫికేట్లకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఇది దాదాపు 40 సంవత్సరాల నుంచి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఒక్క సంవత్సరం కూడా డిస్కంటిన్యూ చేయకుండా ప్రతి సంవత్సరం డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ పెట్టి ఫస్ట్ డే 1987 ఆగస్ట్ 7 కష్టపడి అప్పుడు 350 మంది వచ్చారు. నో సెక్రటరీ, నో కమిటీ ఏం లేకుండా. కాబట్టి ఆనాటి నుంచి ఇప్పుడు మహావృక్షమైపోయింది. వీళ్ళందరూ శేఖర్ గారు, తర్వాత సంగీత గారు, వీళ్ళందరూ కూడా మహావృక్షంగా తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని గుర్తుంచుకొని యోగా మన జీవితానికి ఒక మంచి దారి చూపిస్తుంది. మనం అందరు చాలామంది రికగ్నైజ్, అందరు పిల్లలు కూడా తెలుసు, తర్వాత పెద్ద టీచర్స్ అయిన వాళ్ళకు, జడ్జెస్ అయిన వాళ్ళు అందరూ తెలుసు. కాబట్టి మస్ట్ రీకంటిన్యూడ్ ఇన్ యోగా సత్య దీర్ఘకాల నిరంతరం సత్కార సేవతో చూడకుండా అంటే ఎక్కడో రాలేదు. మేము ప్రముఖ తరగని ఎన్ని 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఆగలేదు ఒక్క రోజు కూడా. కాబట్టి మీరందరూ కూడా యోగాలో పాల్గొని మంచి మెరిట్స్ సాధించి చేస్తున్నారు. వాళ్ళ ప్రతిభని కనపరిచి మెరిట్ సాధించి మంచి సర్టిఫికేట్ తీసుకొని భవిష్యత్తులో ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తుంది.
నిర్వహిస్తున్న యోగాసన పోటీలకు సభాధ్యక్షత వహిస్తున్న మా యోగా రామచందర్ గారు, అలాగే ప్రభాకర్ గారికి మరియు సభాసదులందరికీ, నాతోటి జనరల్ శ్రమికులకు, నా ఫిజికల్ డైరెక్టర్ అందరికీ నమస్కారం. మిత్రులారా, యోగా అంటేనే క్రమశిక్షణ. ఇప్పుడు చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే ఇన్ని ఫంక్షన్ పోయినా కానీ నేను చెప్పినప్పుడు ఇడిసి చేకూర్చాను. పెద్ద నడుస్తున్నప్పుడు అంటే ఏంటి, ఐఎమ్ ఆల్సో ఫిజికల్ డైరెక్టర్. కానీ నేను ఫిజికల్ డైరెక్టర్ చేసినప్పుడు కూడా యోగా ఇంత లేకుండే. మన ప్రభాకర్ చెప్పినట్టు మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన నుంచి యోగా ఒక ప్రత్యేకత ఏర్పడ్డది. అందుకని మిత్రులు మీ అందరూ క్రమశిక్షణతో ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కేవలం పొట్ట గడుపుకోవడానికి కొన్ని మన తెలంగాణ ఏర్పాటు నుంచి కొన్ని కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మిత్రులు ఒకటి, వీళ్ళు యోగా ప్రభాకర్, యోగా రామచంద్ర అంటేనే యోగా. ఇవాళ నిజామాబాద్లో బతుకుతున్నది యోగా అంటే కేవలం ఇద్దరితో అని చెప్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, నేను యోగా సాధనమే కాకుండా యోగా కొరకు ఒక బిల్డింగ్ కూడా కట్టిస్తున్నానని చెప్పి నాకు నిర్ణయం ఇచ్చింది. అందుకొరకు వీరికి చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులే మర్చిపోతున్నాం. వాళ్ళు నేర్చుకున్న క్రీడలు ప్రజలకు తీసుకొచ్చి మన యోగా, మన ఆరోగ్యం బాగుండాలంటే యోగా చేయాలని చెప్పి తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా నేను ఒక సర్టిఫికెట్, ఒక అసోసియేషన్ ఉందంటే ఆ సర్టిఫికెట్ స్పోర్ట్స్ ఈ రోజుల్లో, గతంలో గవర్నమెంట్ ఎందుకు చెప్పాలి, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న కలెక్టర్ గ్రౌండ్లో కూడా అమ్ముకోవాలని చూశారు. మీకు అది తెలుసు అనుకుంటా, వీళ్ళందరికీ తెలిసే. అది కేవలం క్రీడా సంఘాలతోనే అది ఈ రోజు ఇలా అక్కడ నిలబడేదని ఈ బలబుద్ధి చెప్తా. ఎందుకంటే మిత్రులారా, ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, కేవలం స్పోర్ట్స్ ఇది. కాబట్టి మిత్రులు ఒకటే, ఇవాళ ఈ గవర్నమెంట్ స్పోర్ట్స్ హక్కుగా కూడా ఏర్పాటు చేసే విధానం చేసింది. ఎప్పుడు లేని విధంగా, ఇప్పుడు నాకు 58 ఇయర్స్ ఉంది, ఎప్పుడు లేని విధంగా 350 కోట్ల నిధులతో స్పోర్ట్స్ కేటాయించిందని చెప్పి చెప్పగలుగుతాం. ఎందుకంటే స్పోర్ట్స్ను అలా డెవలప్ చేస్తుంది. ఈ రోజులో నిన్నగాక మొన్నే రీసెంట్లీ మన స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మన సీఎం గారు కొత్త సమావేశం ఏర్పాటు చేసే వారికి చాలా అభినందనీయము. మిత్రులారా, ఒకటి అండర్ 14, అండర్ 18 ఇప్పటి నుంచే స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఏ గేమ్ అయినా, యోగా అయినా, ఫుట్బాల్ అయినా, హాకీ అయినా, ఏ గేమ్ అయినా కానీ డైలీ 4 గంటలు సాధన చేసినప్పుడే అది క్రీడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మిత్రులారా, డైలీ మీరు 4 గంటలు సాధన చేసినప్పుడే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్తారు. నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు కోచ్ కూడా లేదు. కానీ నిజామాబాద్ జిల్లాలో సీఎం స్థాయి లీడర్లు ఉన్నారు, కానీ కోచ్లు ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఇక్కడ మేడం ఉంది, నాయకురాలు. అటువంటి కోచ్ల గురించి కోచ్ మున్సిపాలిటీలో మేడం, మున్సిపాలిటీలో కూడా మన క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయవచ్చు. మన ఏరియాలో మార్కెట్స్ పెట్టిన స్థలానికి క్రీడా ప్రాంగణంలో నిధులు కూడా కేటాయించవచ్చు మేడం. మీరు నెక్స్ట్, ఇప్పుడు మాజీ నెక్స్ట్ కార్పొరేటర్ అయితే కంపల్సరీగా మీరు మీ కాన్స్టిట్యూన్సీలో క్రీడా ప్రాంగణాలతో కోచ్లను ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మేడం. అందుకొరకు మిత్రులారా, నిజామాబాద్లో కోచ్ లేకుండా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పెడతాం. ఈ 2 నెలలు అర్జున అవార్డు గ్రహీతలు కూడా నిజామాబాద్లో ఉన్నారు. మా ఫిజికల్ డైరెక్టర్ తెలిసే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ డైరెక్టర్ కాదు, యోగా అతన సాధన కోరుకు వారి కోచ్ అదేంటి సర్టిఫికేట్ కూడా సాధించిన వారు. ఎందుకంటే పిల్లలకు యోగా నేర్పిద్దాం, వారికి నేర్పిస్తూ కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేద్దామని చెప్పి సర్టిఫికేట్ కోర్సు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి కూడా అభినందన చెప్తున్నా. ఎందుకంటే కేవలం పీటీ ఉద్యోగం అంటే ఇలా హెడ్ మాస్టర్ కంటే ఎక్కువ ఉంటుంది. అక్కడ చేస్తే హెడ్ మాస్టర్ కంటే ఎక్కువ, లేకుంటే అటెండర్ కంటే తగ్గలే పీటీ అక్కడ పనిచేస్తే. మిత్రులారా, ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపడతారంటే పీటీని హెడ్ మాస్టర్ని గుర్తుపడతారు, వేరే టీచర్ని గుర్తుపడతారు. ఎందుకంటే మనకు అక్కడ
అలా పనిచేస్తారు కాబట్టి వారు కూడా అభినందిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పేరు పేరుగా నమస్కరిస్తూ యోగాసన కాంపిటీషన్ జరుగుతుండగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఒక అదృష్టం కల్పించినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే యోగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు యోగా గురించి ప్రపంచంలో ఇప్పుడు యోగా అనేది ముందు భారతదేశంలోనే ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యోగాను ఎంతో అనుసరిస్తున్నారు. పెద్దలు ప్రభాకర్ గారు కానివ్వండి, రామచంద్ర గారు కానివ్వండి, ఎప్పుడు కూడా మమ్మల్ని యోగాలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ మా బిజీ షెడ్యూల్స్ వల్ల మేము పరోక్షంగా మేము పాల్గొన్నప్పటికీ కూడా మేము యోగాని అనుసరిస్తూనే ఉంటాం. మా ఇంట్లో దినచర్యలో ఖచ్చితంగా యోగా ఉంటుంది. అలాగే మన గొబ్బిల్ నర్సయ్య గారు అన్నట్టు మన నిజామాబాద్లో క్రీడా ప్రాంగణం మా ఎంపీ గారు ప్రత్యేక క్రీడా ప్రాంగణం గురించి దృష్టి సారిస్తున్నారు. త్వరలో మనకి క్రీడా ప్రాంగణం తప్పకుండా నిజామాబాద్లో క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రానుంది. అలాగే మొన్న స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో యోగా కాంపిటీషన్స్లో నిజామాబాద్ డిస్టిక్ ముందంజలో ఉండడం నిజంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి ఎంతో గర్వంగా ఉంది. ఈ విషయం మొన్న సుభాష్ నగర్ ఆఫీస్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్లో కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో కూడా మన నిజామాబాద్ జిల్లా ఛాంపియన్షిప్ తీసుకుంది. గత 25 సంవత్సరాలు కూడా మన నిజామాబాద్ జిల్లా ఛాంపియన్షిప్ తీసుకుంటుంది. దానికి ముఖ్య కారణం మన గురువు అయినటువంటి యోగా రామచంద్ర గారు కానివ్వండి, యోగా ప్రభాకర్ గారండి, అలాగే అంతకుముందు మన శ్రీరామ్ గారు, వెంకటేశ్వర గారు, 4 పిల్లర్స్ నిజామాబాద్కి యోగాకు 4 పిల్లర్స్ ఎవరు? యోగా రామచంద్ర గారు, యోగా ప్రభాకర్ గారు, యోగా వెంకటేశ్వర గారు, యోగా శ్రీరామ్ గారు. ఇప్పుడు మనకి మన ముందున్న అధ్యక్షుడు ప్రభాకర్ గారు కానివ్వండి, రామచంద్ర గారు మనకు గత 40 సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాలో యోగా ప్రచారాన్ని చేస్తూ ప్రతి గ్రామానికి యోగా తీసుకెళ్ళి అంటే ఆరోగ్యంగా, మానసికంగా, ఆర్థికంగా, అలాగే ఆర్థిక ఉన్నతి పొందడానికి ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అంటే ఆరోగ్యంగా ఉంటున్నారు. అదే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో యోగాని ప్రచారం చేస్తూ యోగా సంస్థలు ఏర్పాటు జరుగుతుంది. మనము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాను సుప్రభావం చేర్చాలి. అంతకుముందు దాదాపు 1987 నుంచి మనం నిజామాబాద్ జిల్లాలో యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి ఎన్నో సంస్థలు ఇండియా లెవెల్లో 30 సంవత్సరాలప్పుడు యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నాయి. ఏ సంస్థ కూడా స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాలంటే కాదు. ఎందుకోసం అంటే ఎన్నో సంస్థలు నిర్వహిస్తూ మాకు స్పోర్ట్స్ కోటాలో మేము ఫస్ట్ రావాలి, మాకే మెంబర్స్ ఇవ్వాలి, మేము లీడ్ చేస్తున్న ఉద్దేశంతో నేషనల్ లెవెల్లో ఎంత ప్రయత్నం చేసిన స్పోర్ట్స్ కోటాలో తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కాలేదు. లాస్ట్ 6 years బ్యాక్ కూడా వరకు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసేసి మేము ఒక్కటిగా వచ్చి ఒక యూనిట్గా ఉంటే స్పోర్ట్స్ కోట ఇస్తామని ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాళ్ళలో వాళ్ళు నేను గొప్ప అని వాళ్ళు చేసే కాకుండా ఉండడం దాని తర్వాత మన వరల్డ్ ఇవ్వాల్సిన ప్రెసిడెంట్ రామదేవరావు గారు, అలాగే జయపాలి గారు, దాంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యోగా శిక్షణలో మనకి పెద్దలుగా కలిసి నాకు యోగాసన భారతి ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 6 years బ్యాక్ యోగాసన భారతి ఏర్పాటు చేసిన తర్వాతనే యోగాని స్పోర్ట్స్లో తీసుకొచ్చారు. అంతేకాదు ఖేలో ఇండియాలో యోగా లేదు, నేషనల్ గేమ్స్లో యోగా లేదు. నేషనల్ గేమ్స్లో ఖేలో ఇండియాలో యోగా తీసుకోవడానికి కారణం ముఖ్యంగా యోగాసన భారత్. యోగాసన భారత్ ఏదైనా స్వతంత్ర ఇండియాలో అసెంబ్లీ మెంబర్ పర్మనెంట్ మెంబర్షిప్ రాదు. ఎందుకోసము ఎన్నో సంవత్సరాలు కేసు పెట్టారు. ఎందుకోసం అంటే మేము చాలా సంవత్సరాల నుంచి యోగా ఉన్నాము, మాకు అప్లికేషన్ ఇవ్వాలి ఉద్దేశంతో కేసు చేయడం వల్ల నాకు ఆల్ ఇండియా లెవెల్లో అసెంబ్లీ ప్రచారానికి పర్మనెంట్ మెంబర్స్ ఇవ్వాలి. ఎందుకంటే కేసు నడుస్తుంది కాబట్టి పర్మనెంట్ మెంబర్స్ లేదు. కానీ ఇప్పుడు యోగాసన భారత్ అయితే నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ ద్వారాని పోటీ చేసిన వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. డిస్ట్రిక్ట్ లెవెల్లో లాస్ట్ 6 years నుంచి తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్కి మెంబర్షిప్ అయ్యారు. అంతకుముందు 1987 చేస్తున్నాం కానీ స్పోర్ట్స్ కూడా లేవు. ఎప్పుడైతే మనం స్పోర్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఉద్దేశంతో మన తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లో నిజామాబాద్ జిల్లా
ముందు సర్వీసుకోవడం జరిగింది. దాని ద్వారానే మనం కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. మన జిల్లా నుంచి పోటీ చేసే వాళ్ళకి మాత్రమే రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉన్నాయి. దానిలో చేసే వాళ్ళకి జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఎవరైతే జాతీయ స్థాయిలో విజన్స్ అవుతారో సబ్ జూనియర్స్ కానీ జూనియర్స్ కానీ వాళ్ళకు మాత్రమే కేంద్ర విద్యాలయం ఉంటుంది. వేరే ఏ సమస్యలు చేసినా కానీ వాళ్ళకి కేంద్ర విద్యాలయంలో అవకాశం ఉండదు. ఓన్లీ యోగాసన భాగంగా ఎవరైతే కాంపిటీషన్ జూనియర్స్ అవుతారో టాప్ 5 ప్లేయర్స్ మాత్రమే యోగాసన భాగం వచ్చి సబ్ జూనియర్స్ 5 వరకు అలాగే జూనియర్స్ 10 మందికి కేంద్రంలో అవకాశం ఉంటుంది. అండర్ 18 కేంద్రంలో ఉంటుంది. ఎబో 18 నేషనల్ గేమ్స్ జాతీయ క్రీడలు ఉంటాయి. జాతీయ క్రీడలలో యోగాసన భాగంలో చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎస్ఎఫ్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పోర్ట్ గేమ్స్ చేసే వాళ్ళు కూడా మనలో క్లబ్ అయ్యారు. ఇప్పుడు జరగబోయే స్పోర్ట్ గేమ్స్లో కూడా యోగాసన భాగం సీనియర్ సర్వీస్లో యోగాసన భాగంలో సిలబస్ ఉంది. దాంతోపాటు పోలీస్ గేమ్స్ ఆల్రెడీ పోలీస్ గేమ్స్ కూడా మన యోగాసన భాగం వస్తుంది. దానిలో కూడా సిలబస్ ఉంది. అదే కాకుండా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్ కూడా యోగాసన భాగం సిలబస్ ఉంది. దాంతోపాటు కేంద్ర యూనివర్సిటీ గేమ్స్ ఉంది. కేంద్ర యూనివర్సిటీ గేమ్స్ కూడా యోగాసన భాగం సిలబస్ ఉంది. దాంతోపాటు మనకు దాదాపు ఇప్పుడు మిలిటరీ లెవెల్లో మనకు యోగాసన భాగంలో పార్టిసిపేషన్ చేయాలంటే ఇప్పుడు మనం నేషనల్కి వెళ్ళొచ్చాం. కేంద్రీయ విద్యాలయ నేషనల్స్ నేషనల్స్లో ఎవరైతే టాప్ 5 ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు సిబిఎస్ మన స్పోర్ట్స్ ఎస్డిఎఫ్ పంపిస్తున్నారు. ఎస్డిఎఫ్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు యోగాసన భారత్ వస్తారు. అంటే అర్థం చేసుకోవాలి యోగాసన భారత ప్రదేశంలో ఉందండి. ఏ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ గేమ్స్ జరిగినా యోగాసన భారత్ ద్వారా జరుగుతాయి. యోగాసన భారత్ ద్వారా చేసే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఏదో నడపడం కోసం పోటీలు పెడుతున్నారు, సర్టిఫికేట్ ఇస్తున్నారు. నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఓన్లీ స్టేట్ లెవెల్ వెళ్తారు, నేషనల్ వెళ్తారు. ఆ నేషనల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు వాల్యూ లేదు, స్పోర్ట్స్ కూడా లేదు. ఓన్లీ యోగాసన భారత్లో చేసే వాళ్ళకి మాత్రమే ఆల్ ఇండియా లెవెల్లో స్పోర్ట్స్ కోటాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిగ్రేడ్ జాబ్స్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ రెవెన్యూస్లో కానీ మన స్పోర్ట్స్ కోటాలో యోగాలో వాళ్ళందరికీ చాలా మందికి వచ్చాయి. మనకు తెలంగాణ ఇంకా స్పోర్ట్స్ కోటాలో ఎవరు కూడా అవకాశం లేదు. ఆల్రెడీ లాస్ట్ 2000 దేశంలో గేమ్స్లో సంబంధించిన టోటల్ మనకి శారీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒలింపిక్స్లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వితిన్ 6 months లోపల కూడా మనకు ఈ తెలంగాణలో కూడా స్పోర్ట్స్ కోటా కేంద్రంలో యోగాను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మేము వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ మహారాష్ట్రలో కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కన్నడలో కానివ్వండి స్పోర్ట్స్ కోటా యాడ్ చేశారు. నేషనల్ లెవెల్లో ఎవరైతే విన్నర్స్ అయిందో వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 5 lakhs క్యాష్ అవార్డు వస్తుంది. వేరే మహారాష్ట్రలో కానివ్వండి, తమిళనాడు కానివ్వండి. కానీ మన స్థితి రాలేదు. మన లాస్ట్ మార్చిలో ఏషియన్ గేమ్స్ చేశాం ఢిల్లీలో. మన తెలంగాణ నుంచి ఇద్దరు అవకాశం ఉండేది. ఒక ప్రియాంక ఇక్కడ ఉన్నారు. ప్రియాంక ఎక్కడున్నారు? ఆ ప్రియాంక కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళకపోయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సెలక్షన్ అయిన తర్వాత 15 days కోచింగ్ క్యాంప్ ఉంటుంది. కోచింగ్ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ సెలక్షన్ చేస్తారు. సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళు టోర్నమెంట్ పంపించడం జరిగింది. తీసుకోండి రెండోసారి. తీసుకోండి మూడోసారి. ముఖ్యమైనది. తర్వాత గురి చెప్పింది ఇది సాధన చేసిందే గొప్పతనము. ఇప్పుడు వేదికపై ఉన్నటువంటి నరసన్న గారికి, అట్నే మన పెద్దమూడు రామచంద్ర గారికి, మా గల్లీ కార్పొరేటర్ భార్య భర్తలు ఇద్దరు
వాళ్ళకు కూడా అందరికీ కూడా నమస్కారం. మనము ఈ సాధన చేసినంత ఇక్కడ ప్రజలలో ఎవరు మనకు ఆధారం ఎవరు? మీడియా. మరి మీడియా వాళ్ళకు కూడా శరీరంలో శ్వాస ఎటువంటిదో మీడియా అటువంటిది అన్ని ప్రచారం చేయలేదు. అటువంటి మీడియా వాళ్ళకు కూడా సాధకులకు ముఖ్యంగా సాధకులకి ఏముండదు కాబట్టి సాధకులకు అయితే ఒక విషయం ఏంటంటే మీకు ముఖ్య సూచన, ఇప్పటి వరకు కూడా కోచింగ్ సెంటర్ లేదు మన జిల్లాకు. ఏం లేదు కోచింగ్ సెంటర్. ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్ కూడా ఎప్పుడు నిరంతరం కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఎక్కడ? దయానంద యోగ కేంద్రం సుభాష్ నగర్లో 4 నిరంతరం సాధన చేయిస్తారు. అక్కడ మీరు తప్పనిసరిగా వచ్చే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఉండేవాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీత గారు, మన ఎవరు రఘువీర్ గారు, బ్రహ్మగౌడ్ గారు ఖచ్చితంగా మన పెద్దప్పుడు పరిరక్షణలోనే ఇది నడుస్తుంది అంటే జరుగుతుంది అక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా సాధనకు రావాలి. దాని యొక్క పరికరాలు ఏమైనా అవసరం ఉంటే కూడా సమకూర్చి పెడతాం అక్కడ. మీకు ఖచ్చితంగా సాధన ఇప్పుడు మామూలు సాధన లేదు, మామూలు సాధన కాదు ఇప్పుడు చేసేది. అంటే మనము స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ సాధన అంతా ఇక్కడ చేయించాలి. అయితేనే సక్సెస్ అవుతాం. లేకుంటే మనం ఒకసారి తిరిగి వచ్చినప్పుడు బాధపడతాం. ఓటమి గెలుపుకే కారణం అని తెలియదు కానీ బాధపడతాం మనం. విన్నా ఒకసారి ఓడిపోతే పట్టుదల ఎక్కువ వస్తుంది. విన్నా కానీ అట్లా ఉండదు కదా. మాకేం మెడల్ రాక కనీసం సర్పేస్తున్న రాక అని బాధపడతాం. కానీ సాధన లేదని అనుకోం మనం. అటువంటి సాధన మన యొక్క దయానంద యోగ కేంద్రం సుభాష్ నగర్లో ఖచ్చితంగా సాధన చేయించడం జరుగుతుంది. మీకు డేట్ కూడా డిక్లేర్ చేస్తాము మీ ఫోన్లలో ఉంటుంది. తర్వాత పేపర్స్ మీడియా కూడా నర్సయ్య గారు చెప్తాం. మీడియాలో కూడా అన్ని ఛానళ్ళకి ఇచ్చేస్తాము. ఎప్పటి నుంచి ఏ డేటు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీకు సాధన చేయించేది కూడా మీకు వివరణ ఇస్తాం. తప్పనిసరిగా సాధన కలుగుతుందని నమ్మకంతోనే ఈ మాట చెప్తున్నారో. సాధకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అక్కడ వచ్చి ఇప్పుడు ఈ రోజే మీరు అన్ని ఎవరు సాధన కలుస్తారో అన్ని ఫోన్ నెంబర్లు రాయించండి. ఎందుకంటే ఇంతమంది అతిథులు ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా ఉండవలసి వస్తుంది. కాబట్టి మీ అందరికీ సూచన ఇస్తున్నా. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మన నిజామాబాద్ జిల్లాకు పేరు చేస్తారన్న నమ్మకము. మరి ఇప్పటివరకు కూడా తెస్తున్నారు. మీరు కష్టపడితేనే మరి సీటు టీనే రాదు కదా. ఎన్ని ఏళ్ళ నుంచి తెస్తున్నారు? 2 రాష్ట్రాలు ఉన్న తెస్తారు. ఒక రాష్ట్రం ఉన్నప్పుడు కూడా వచ్చిందా లేదా? ఒకసారి మనం కూడా పట్టుకోవచ్చు. అంటే మీ కష్టమే, మీ కష్టాధికమే. ఇప్పటికి కూడా చింత రావడం మీ కష్టార్జితం. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ సాధన చేయాలి. మనం నేషనల్ ఇంటర్నేషనల్ దాకా కూడా పోయి మెరట్ ఎక్కడని చెప్పి మీ అందరికీ ఆశిస్తున్నాం. యోగా క్లాస్ అనేది మహిళలకు సాయంత్రం 1 గంట 5 నుంచి 6, పొద్దున 5 నుంచి 6 ఇప్పుడు 6 నుంచి 7. ఎందుకంటే ప్రతి వారం నన్ను అడుగుతారు 24 గంటలు అయింది. చాలా చిత్రపోతారండి. ముస్లింస్ యోగా చేస్తారంట. 25 ఏళ్ళ నుంచి ముస్లింస్ సెంటర్ నడుస్తున్నారు. ఎప్పటి నుంచి? 25 సంవత్సరాలు సూర్య నమస్కారం చేస్తారండి. మీరు నివరపోతారు. ఇక్కడ మీరే ఉంటే ఇవి చూపిస్తుంది. మీరు చాలా నివరపోతారు. అంటే 25 సంవత్సరాలు నిరంతరంగా చేస్తున్నారు వాళ్ళు. మనం ఎంత అడుగున్నాం అంటే ముస్లిమ్స్ కూడా యోగా చేస్తారా అని అడుగుతారు చాలా మంది. 25 సంవత్సరాల నుంచి 4 పార్లో డైలీ నిరంతరము యోగా క్లాస్ నడుస్తుంది. మనం ఎంత పోతున్నాం? యోగాలు వస్తే ఒకటి గుర్తుంచుకోవాలి. మనకు 33 కోట్ల దేవతలు ఒక్కొక్కటి అలా ఒకటే దేవుడు. కాబట్టి ఏం చేస్తారు? శుక్రవారం అంతా కలిసి ఒకటే తన ఒక మాట మాట్లాడుకుంటే ఏమవుతుంది? మంచి చెడు సుఖం దుఃఖం అంతా చెప్పుకుంటారు అక్కడ. మనం యోగాలో కలిస్తే మనము దేని కోసం చెప్పుకుంటాము? ఆరోగ్యం కోసం చెప్పుకుంటాము, ఆర్థికంగా చెప్పుకుంటాము, ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాము. కలుస్తలేము కదా. ఎక్కడ కనీసము యోగాభ్యాసంలో కలిస్తే సంఘ సేవ గురించి తెలుస్తుంది, సమాజ సేవ గురించి, దేశ సేవ, ఈ 3 తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళలో ఒక యోగ సెంటర్ ఏర్పడాలని ఆలోచనతో ముంగడికి వెళ్తున్నాం. ఇప్పటిదాకా 24 సెంటర్లు అయింది. అయితే 24 సెంటర్లో కూడా భవనాలు మనం సొంతం నిర్మాణం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటివరకు ఇలా అతిపేరులో నిర్మాణం అయిందంటే కోటిలో రాస్తున్నాం. జాంగపేటలో నిర్మాణం అంటే 60-65 లక్షల బిల్డింగ్లే ఉన్నాయి. అట్లా ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కాలూరులో కూడా సంతోషంగా అక్కడ కాలూరు గ్రామస్తులు కూడా 3 నెలలు అయింది. 9 తారీఖు 3 నెలలు అవుతుంది. ఇక్కడ మనం కూడా భవనం కట్టుకున్నామని తల్లింత డబ్బు వేసుకున్నాం. మరి ఎంపీని అడుగుదాం, ఎమ్మెల్యేని అడుగుదాం అని చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి రూపు రావాలి. మనసులో వచ్చినప్పుడే మనం చేయగలం. ఎన్నో లక్షల రూపాయలు
హాస్పిటల్ పోయి నిర్మాణం పెట్టుకున్నాం మనం. యోగా వస్తే మీకు మంచి చెడు తెలుస్తుంది, ఎట్లా తినాలి, ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి తెలుస్తుంది. కాబట్టి యోగా ప్రారంభం చేస్తున్నాం. ఏం అడుగుతలేం కదా. 44 ఏళ్ళ నుంచి ఎక్కడ ఒక రూపాయి అడగలేదు, ఎవరిని తీరు అడగలేదు. మేము తెలుగుతూనే ఉన్నాం. నారాయణ సార్ మేము చిన్నప్పటి నుంచి ఇక రండి సార్ ఒక నిమిషం ఇట్లా 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 అక్కడ ఈ వయసులో కూడా ఇంకా పోయి అక్కడ సార్ దగ్గర అక్కడ కంటిన్యూ క్లాస్ 3 సార్లు మీరంతా అక్కడ పోతారు. అదైతే 8 సార్లు కాబట్టి 20 సంవత్సరాలలో అన్ని ఆసనాలు చేస్తారు, మొత్తం ఆసనాలన్నీ చేస్తారు అందరితో. చిన్న పిల్లలు నారాయణ గారు సార్ 40 అవుతుంది. 40 సంవత్సరాలు అంటే ఈ మాదిరి సాధన చేసుకోమని చెప్తుంది. దీంట్లో ఏముంటుంది సార్, దేనికైనా డబ్బులు ఇవ్వాలి. దీనికి ఒక చిత్రం తెచ్చుకోలేదు, ఒక మ్యాట్ అయితే సరిపోతుంది. దీనికి ఏం తక్కువ లేదు. యోగా ఖర్చే లేదు, ఒక మ్యాట్ తెచ్చుకుంటాం, ఆరోగ్యం సంపాదించుకుంటాం. దయచేసి అందరూ కూడా యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీకేమైనా డబ్బు ఉంటే పేదలకు దానం చేయండి, హాస్పిటల్లో పెట్టకండి. మీ అందరితో మనవి. కానీ తెలుగులో వస్తే పొట్టంతా ఊపేసి ఆ కాలంలోనే మంచి బాడీ మీద సపోర్ట్ కొట్టారు. బాడీ మీద అంటే ఇప్పుడంటే నీళ్ళు వచ్చేసి బాడీ మీద కనిపించాలి. కానీ చాలా లోతుపడికి వెళ్ళారు వీళ్ళంతా సాధనలో. అట్లయితేనే ఈ వయసులో మరి ఇట్లా ఉండగలిగారు కదా మనం. నారాయణ గారు మా పాదమును తీసుకెళ్ళేవారు. మా హనుమాన్ మందిర్లో ఉంది. అప్పటి నుండి కంటిన్యూస్ 30 years బ్యాక్ చెప్పాడు. హనుమాన్ మందిర్లో మన హనుమాన్ మందిర్లో నిర్వహించేవారు. హనుమాన్ కార్యాల వల్ల మరి ఎందుకో తెలియదు. అదే యోగా సెంటర్కి ఇద్దామనుకున్నాము. దాని తర్వాత తన ఇంట్లోనే సంభవంలోనే పైన మేము పోయేవాళ్ళం. మళ్ళీ స్టడీస్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాము. ఇంటర్మీడియట్ అక్కడ ఇక్కడ 10th వరకు కంటిన్యూ చేసాము. దాని తర్వాత చెప్పాలని